99 టీవీ సూపర్ ప్రైమ్ టైం డిబేట్కు స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఇక అసెంబ్లీలో చాలా రోజులుగా తెలంగాణ ప్రజలతో పాటు చాలామంది కూడా ఒక ఆసక్తికర సన్నివేశం కోసం ఎదురు చూస్తున్నారు. సో దీంట్లో మాజీ సీఎం అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఇద్దరు కూడా అసెంబ్లీలో వాళ్ళిద్దరిని చూడాలనుకున్న చాలామంది ఎవరైతే నిరీక్షించారో ఆ నిరీక్షణ అయితే ఫలించింది. సో మొత్తానికి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీకి వచ్చారు. సో అటెండెన్స్ వేసుకున్నారు. తర్వాత అసెంబ్లీలో కాసేపు కూర్చున్నారు. ఆ తర్వాత మరి ఆయన అసెంబ్లీలో కూర్చున్న తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోకి ఎంటర్ అవుతున్న క్రమంలోనే ఆయనను దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పలకరించారు. సో ఆరోగ్యం ఎలా ఉందని మాట్లాడారు. సో ఇరువురి మధ్య కాసేపు సంభాషణ అయితే పూర్తి స్థాయిలో మరి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎలా ఉన్నారని, తర్వాత ఆరోగ్యం ఎలా ఉందని అడిగినట్టు కూడా తెలుస్తోంది. ఇదే అంశంలో మరి అసెంబ్లీ లాబీలో సీఎం రేవంత్ మీడియాకు ఎదురుపడిన క్షణంలో సో ఏం మాట్లాడుకున్నారంటే, మేమిద్దరం మాట్లాడుకున్న సంభాషణ మీకు ఎందుకు చెప్తామని చెప్పి కావచ్చు. అదే క్రమంలో మరి మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయారంటే ఆయన్నే అడగాలని చెప్పడం కావచ్చు. సో మొట్టమొదటి రోజున అయితే ఇక 2వ తేదీ వరకు మరి మధ్యాహ్నం వరకు నడిచిన అసెంబ్లీ 2వ తేదీ నుంచి మరొకసారి కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఇక ఈరోజు మరి ఇటు లాబీలో చిట్చాట్లో మాట్లాడుతూ కేటీఆర్ కావచ్చు, తర్వాత మంత్రులు కావచ్చు. సో ఇక రానున్న 2వ తేదీ నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు చాలా వేడిగా జరుగుతాయని కూడా సంకేతాలు ఇచ్చారు. ఇదే అంశంలో ఈరోజు మనం చర్చ చేస్తున్నాము. ఇక దీంట్లో మడ్డి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నాయకులు జాయిన్ అయ్యారు. అదే క్రమంలో రామ్మూర్తి కూడా జాయిన్ అవుతారు, బీఆర్ఎస్ నాయకులు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. 99 టీవీ ప్రజానికానికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, రామ్మూర్తి గారికి అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. మరి ఈ రోజు మనం అసెంబ్లీ మొట్టమొదటి సమావేశం చూసాం. మరి మొట్టమొదటి రోజులు ఈ రోజు జరిగింది. మరి కేసీఆర్ గారు ఈ రోజు వచ్చారు. కేసీఆర్ గారు వచ్చి ఈ రోజు అటెండ్ అయ్యారు. మరి అటెండ్ అయిన తర్వాత అటెండ్ అయ్యే క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఎంతో హుందాతనంతో వెళ్లి కేసీఆర్ గారిని పరామర్శించి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. మనందరం చూసాం, గౌరవ సూచకంగా అందరు లేచారు. మరి దానికి కేటీఆర్ గారు లేవలేదు. మనందరం కూడా మన విజువల్స్ కూడా టీవీలో చూసాం. సరే, ఆయన విచక్షణ, కేటీఆర్ గారి విచక్షణ వదిలేస్తున్నాం. సో మనం ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఒక సీనియర్ గా రేవంత్ రెడ్డి గారు వెళ్లి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ గౌరవంతో ఆయన్ని పలకరించడం జరిగింది. అది మన ధర్మం, అది రేవంత్ రెడ్డి గారి సంస్కృతి, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. రేవంత్ ఇవాళ మరి కేసీఆర్ గారి ఛానళ్ల తర్వాత అసెంబ్లీకి వచ్చారు. మనం చూసుకున్నట్టయితే మార్చిలో అసెంబ్లీకి వచ్చారు. మళ్ళీ తర్వాత ఆగస్టు ఎప్పుడు రాలేదు. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ లో ఈ రోజు 29వ తారీఖు నాడు వచ్చారు. అసెంబ్లీకి వచ్చి కూడా అసెంబ్లీలో కేవలం 3 నిమిషాలే కేసీఆర్ గారు ఉన్నారు. అసెంబ్లీ ఆవరణలో మొత్తం చూసుకున్నట్టయితే ఒక 11 నిమిషాలు గడిపినట్టుగా మనకు చెప్తున్నారు. సో మొత్తం మీద కొద్దిసేపు ఉండి వెళ్ళిపోవడం జరిగింది కేసీఆర్ గారు. అంటే ఇది రావడానికి కూడా ఒక లీగల్ గా, అంటే స్ట్రాటజిక్ ఏంటంటే ఖచ్చితంగా అటెండెన్స్ మీద సంతకం పెట్టాలి. లీగల్ గా ఏంటంటే కంపల్సరీగా ఎమ్మెల్యే ఇది లాస్ట్ టైం మళ్ళీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా సంతకం పెట్టాలి. కాబట్టి కేసీఆర్ గారు వచ్చి సంతకం పెట్టారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి దీనికి మరి రావాలి, కేసీఆర్ గారు రావాలి అసెంబ్లీలో. మనం చాలా మంది అనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసాం. కృష్ణా గోదావరి నదీ జలాల వివాదాల మీదనో, లేకపోతే నదీ జలాల పంపిణీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వాటి మీద చర్చ పెడతాను అనుకున్నాం. కానీ ఎలాంటి చర్చ లేకుండానే మరి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు చనిపోయినట్టు ఆ అసెంబ్లీ స్పీకర్ గారు ప్రకటించే సమయంలో నిలిపారని చెప్పేసి మనం ఇవాళ అన్ని చూసాం మాధ్యమాల ద్వారా. సో ఇవాళ మనం ఏంటంటే కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ అసెంబ్లీలో మరి కేసీఆర్ గారికి దాదాపుగా నెలకు 2,75,000 రూపాయల శాలరీ వస్తుంది తెలంగాణ ఎమ్మెల్యేలకు. నేను అనుకోవటం తెలంగాణ అలవెన్స్లు అయితేంది, శాలరీలు అయితేంది, వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ఉపయోగాలు ఎన్ని ఉంటాయి, రకరకాల బెనిఫిట్స్ అన్ని కలిపి కూడా 2,75,000 నుంచి దాదాపు 3,45,000 వరకు వస్తాయి. సో కేసీఆర్ గారు 2 సంవత్సరాల కాలంలో 2,75,000 చూసుకున్నా కూడా దాదాపుగా 66 లక్షల రూపాయలు వస్తాయి. సో ఇన్ని లక్షల రూపాయలు తీసుకొని కూడా ప్రధాన ప్రతిపక్ష హోదాలు అన్ని అవలంబించుకుంటూ అన్ని కూడా మరి పొందుతూ కూడా మరి కేసీఆర్ గారు అసెంబ్లీలోకి రావడానికి కానీ, అసెంబ్లీలో టైం గడపడానికి, ప్రజా సమస్యల మీద చర్చించడానికి కూడా ఇష్టపడట్లే. కేటీఆర్ గారేమో ఆయన ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కాదు, క్లారిటీ లేదు. వాస్తవం చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్ష నేత, వాస్తవంగా అది ఎవరికి కేసీఆర్ గారికి ఉంటుంది. కేటీఆర్ గారు ఆయన కొడుకు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చులే, కానీ ఆ హోదా అఫీషియల్ గా ఏంటంటే డిజిగ్నేటెడ్ హోదా ఎవరికి ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నది. కేసీఆర్ గారికి కూడా ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది ప్రతిపక్ష హోదాలో. సో ఆయన వస్తే బాగుండు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే కోరుకున్నారు, రావాలి. మరి మనం చూసాం, మన అసెంబ్లీలో మన తెలంగాణ భవన్ లో రేవంత్ మీటింగ్లు పెట్టుకొని మరి కేసీఆర్ గారు చాలా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. మనం మాట్లాడతాడు, ఇక అసెంబ్లీకి వస్తాడు, అడ్జస్ట్ అనుకున్నాం శ్రీనివాస్ గారు. కానీ అట్లాంటిది ఏం జరగలేదు. సో ఇవాళ ఏంటంటే మేము ఏమంటున్నాం అంటే వచ్చి
మరి వచ్చినప్పుడు ఖచ్చితంగా పాల్గొని ప్రజా సమస్యల మీద చర్చిస్తే బాగుండనేది కూడా నా ఉద్దేశం. ఎందుకంటే గోదావరి జిల్లాలు కావచ్చు, అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు మన గోదావరి నదీ జలాలు ఏ విధంగా పంపిణీ జరిగినాయి, కృష్ణా జిల్లా నదీ జలాలు ఏ విధంగా పంపిణీ జరిగినాయి, తెలంగాణకు ఈ 10 సంవత్సరాలు వాళ్ళ ఆయామలు ఏ విధంగా అన్యాయం జరిగింది నదీ జలాల పంపిణీలో, అవన్నీ మనం చూసాం గతంలో. వచ్చిన తర్వాత 2 సంవత్సరాల సంది కూడా కాంగ్రెస్ పార్టీ అవన్నీ సరి చేసుకుంటూ నదీ జలాలను కూడా సెట్ చేసుకుంటూ ఇంత దూరం తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1వ తారీఖు నాడు కూడా మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తారు. సో ఎందుకంటే ఆయనకు ఉత్తమ్ సార్కి చాలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అని చాలా సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉంది. ఇరిగేషన్ మినిస్టర్ గా సార్ కూడా బాగా గ్రిప్ ఉంది. సో ఇవాళ కేసీఆర్ గారి దగ్గర మరి వాళ్ళు వచ్చి దాని మీద మాట్లాడితే బాగుండేది ప్రధాన ప్రతిపక్ష హోదాలో. మరి అట్లా మేము ఎక్స్పెక్ట్ చేశాం యాక్చువల్ గా ఎక్కడ కూడా. మరి అది ఎవరు కూడా ఊహ కదకుండా అసెంబ్లీలో కేవలం 3 నిమిషాల నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే సమావేశాలు జరిగినప్పుడు ప్రతిపక్ష పాత్రలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి ఆయన ప్రజల యొక్క పక్షం నిలబడి తన గొంతును వినిపించాలి. ప్రధాన ప్రతిపక్షం కానీ ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిసారి అంటున్నారు, శ్రీనివాస్ గారు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే మేము తీసుకుంటామని కూడా అంటున్నారు. అది విమర్శనాత్మకంగా కాకుండా సద్విమర్శనాత్మకంగా. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మనకి ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే ఎలక్షన్లప్పుడు రేవంత్ రెడ్డి గారు ఊరికే అంటారు ఎన్నికలప్పుడే తప్ప ఎలక్షన్ల గురించి నేను ఆలోచించను అంటారు. మరి అట్లా మరి కేసీఆర్ గారు కూడా రాజకీయాల పరంగా కాకుండా వాళ్ళ ప్రజలకు ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజలకు దిశానిర్దేశం చేయడం, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడం చేస్తే ఆయన అనుభవంగా ఎన్నో ఉపయోగపడతాయి. ఇప్పుడు హరీష్ రావు గారు విమర్శించడం, కేటీఆర్ గారు విమర్శించడం కాదు ఇక్కడ, విమర్శలకు ప్రతి విమర్శలకు కాదు ఇక్కడ మనం. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మనకి. రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ప్రధాన లక్ష్యంగా పనిచేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. శ్రీనివాస్ గారు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఓకే అంటే గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంది, ఇప్పుడు 2 ఏళ్ళుగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే కేంద్రం నుంచి నిధులు రావడం లేదని 2 పార్టీలు కూడా ఆరోపించిన సంగతి మనకు తెలిసిందే. అయితే నిజంగా మీరు అన్నట్టు ఎన్నికలప్పుడు మాత్రమే విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ మరి ఓట్ల కోసము తిట్ల దండకాలు ఇవన్నీ ఉండొచ్చు. ఒక పార్టీపై ఒక పార్టీ దుమ్మెత్తి పోసుకోవచ్చు. అయితే అసెంబ్లీ వేదికగా ప్రజల సమస్యలను పరిష్కరించే క్రమంలో కేంద్రం నుంచి రావాల్సిన అంశంలో కావచ్చు, ఎందుకంటే బీజేపీ శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో ఉంటారు కనుక, సో అంటే ముగ్గురు కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, తర్వాత సిపిఐ ఈ పార్టీలు అన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణ కోసం ప్రజా సమస్యలు ఏమున్నాయి, సో తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి మనం ఢిల్లీకి ఎలా మరి నిధుల కోసం వెళ్ళాలి, ఒక అఖిలపక్షంలాగా ఏర్పడి ఒక తీర్మానం చేసుకొని, అంటే గతంలో ఆ బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో అందరూ కూడా మరి మద్దతు తెలిపారు. అదే క్రమంలో ఏకగ్రీవ తీర్మానం జరిగింది. అదే క్రమంలో కేంద్రం నుంచి రావాల్సిన మన వాటాగా రావాల్సిన మరి ఆ అంశంలో కూడా ఈ అసెంబ్లీ వేదికగా కూడా చర్చ జరిగి దానిపైన మరి ఎప్పటి నుంచో మనకు అంటే రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో అంశాలు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా మరి ఆయన పెద్ద ఆయన కూడా కూర్చొని సో ఇలాంటివన్నీ రావాల్సినవి ఉన్నాయి కేంద్రం నుంచి, సో ఇవి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది, మనల్ని నమ్ముకొని ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మరి చట్టసభల్లో కూర్చున్న క్రమంలో మనం ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది కనుక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా కొంత మరి ఇబ్బందులుగా ఉన్న నేపథ్యంలో సో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సహకరిస్తానని రావాలని కోరుకుందామంటారా, మీరేమంటారు? శ్రీనివాస్ గారు, ఒకటి చాలా స్పష్టంగా మనం గమనించాలి. ఇప్పుడు ఇవాళ మొన్న కేసీఆర్ గారు వచ్చారు, తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టుకొని తోలు తీస్తానని మాట్లాడారు. మనం చాలా స్పష్టంగా చూసాం. సరే, అంత పెద్ద నుంచి ఎవరు ఆ మాటలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇప్పుడు తెలంగాణ భవన్లో మీటింగ్లు పెట్టుకొని ఏం చేయాలో దానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం చేసి అసెంబ్లీలో ఫైట్ చేయడానికి వస్తే హ్యాపీ. అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపిస్తే వినడానికి అందరం కూడా హ్యాపీ ఉన్నాం. కానీ తిట్ల కోసమో లేకపోతే ఇంకా వేరే వాటి కోసం కూడా ప్రజలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మేము ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తాం, తర్వాత లేదు. ఇలా కేంద్ర రాష్ట్ర సంబంధాలు మంచిగా ఉండాలంటే మన ప్రభుత్వం మోడీ గారి దగ్గరికి వెళ్ళి మనకు రావాల్సిన నిధులకు మనం కొట్లాడాలి, లేకపోతే ఎవరు గతంలో కూడా మనకు చాలా అన్యాయం జరిగింది అనేది రేవంత్ రెడ్డి గారి వాదన. అందుకని ప్రతిసారి వెళ్ళి కూడా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని కలుస్తారు. మన కలిసినప్పుడు వీళ్ళు ఏమంటారంటే 60 వెళ్ళిండు, 61 ఢిల్లీ వెళ్ళిండు, 62 ఇదే పని. అంటే ఢిల్లీ వెళ్ళడానికి మనం ప్రధానమంత్రి అయినప్పుడు ప్రధానమంత్రి మన ఇండియా కూడా ప్రధానమంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అవన్నీ అందులో పార్ట్లే కదా. మనకు రావాల్సినటువంటి డబ్బులు అడగాల్సిన నిధులు అడగాల్సిన బాధ్యత ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రికి ఉంటుంది. అది బాధ్యతగా ఇంతకుముందు మనం అట్లా చేయకపోవడం వల్ల చాలా లాస్ అయినా మనం చూసాం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయీస్ గ్యారంటీ స్కీమ్ కింద గతంలో ఏంటంటే 90% కేంద్ర ప్రభుత్వ నిధులు ఉంటే 10% మనం ఉండేవి. ఇప్పుడు దాన్ని జీరామ్జీ బిల్ అని మార్చేసి ఆ బిల్లు ప్రకారం ఏంటంటే వాళ్ళు 60% మనకి 40% ఖర్చులు పెట్టే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అంటే ఇవాళ ప్రభుత్వం ఇదొక్కటే కాదు శ్రీనివాస్ గారు, మీరు చాలా గమనించాలి. కేంద్ర ప్రభుత్వం చాలా స్కీములను కూడా మార్చేస్తుంది. అంటే పేరేమో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటాం, వాళ్ళ పెత్తనం వాళ్ళది ఉంటది.
ఇక్కడికి వచ్చే వరకునేమో డబ్బులేమో నిధులేమో మన పార్ట్నర్షిప్ అవుతుంది. ఇట్లా సర్వశిక్ష అభియాన్ కావచ్చు, అదేవిధంగా ఐసిడిఎస్ కావచ్చు, గ్రామీణ సడక్ యోజన కావచ్చు, అదేవిధంగా ఫసల్ బీమా అంటే రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఉందండి. గతంలో ఉంటేందంటే 50% ఉండేది వాళ్ళకి, సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్. దాన్ని ఇప్పుడు ఏం చేశారు, దాన్ని ఏకంగా 25% కేంద్రం పెట్టుకుని 75% రాష్ట్ర ప్రభుత్వాలు భరాయించాలని చెప్పేసి. అంటే ఒక 10-15 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గతంలో 70% సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తే ఒక 25% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ భరించాల్సి వచ్చేది. ఇట్లాంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఉపాధి పథకం అంటే అట్లాంటి అయితే వాళ్ళ 90% వచ్చాయి. మరి ఇవాళ అవన్నీ పథకాలు కూడా నిర్వీర్యం చేసుకుంటా గత 10-12 సంవత్సరాల నిర్వీర్యం చేసుకుంటా ఇవాళ కేంద్ర ప్రభుత్వ వాట 60%, రాష్ట్ర ప్రభుత్వ వాట 40%. అంటే మనకి ఇవాళ ఉన్న అప్పులు జాలక మనకి అసలు జిఎస్టీ వేయడం వల్ల రాష్ట్ర ఇన్కమ్ చాలా తగ్గిపోయింది. అది జాలదు అన్నట్టుగా మళ్ళీ స్కీములన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీములన్నీ పేర్లు వాళ్ళవి, పెత్తాను వాళ్ళది. మళ్ళీ ప్రధానమంత్రి గారి ఫోటో కంపల్సరీ ఉండాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు 40% మినిమం పెట్టుకునే స్కీమ్స్ చాలా చేశారు కావాలని. ఇక ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఆ ఫసల్ బీమా, రైతు ఫసల్ బీమా తెలంగాణలో మనం చూసాం. గతంలో అంత పర్సెంటేజ్ ఉండి వాళ్ళ దాదాపు ఒక 75% తెలంగాణ ప్రభుత్వం భరాయించాల్సి వస్తుంది. అంటే ఇట్లాంటి ప్రభుత్వ స్కీములను కూడా మనం అడగాలి. అందరం ఒకటైపోవాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరి బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారిని అడగాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ అన్ని స్కీములన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పేర్లు పెట్టుకొని వచ్చే వరకు మన నిధులు 40%, 50% మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి అంత పెత్తనం అంతా వాళ్ళది, కర్ర పెత్తనం దాని మీద వాళ్ళది, డబ్బులు ఇచ్చేది మనం. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఆ పర్సెంటేజ్ తగ్గించడం వల్ల దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం మీద భారం పడుతుంది. మరి మనం ఇచ్చేదేమో వాళ్ళకి అంత డబ్బులు ఇస్తే మనకు వచ్చే ఇప్పటికే తక్కువ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రకాల పన్ను రూపాయలు ఇచ్చేది, అవి చాలానికి ఇవన్నీ చేస్తున్నారు. ఇట్లాంటి విషయాలలో మీరు అన్నట్టుగా అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుకోవాలి, చర్చలు పెట్టాలి. ఇప్పుడు అసెంబ్లీ వేదిక ఉన్నది, కేసీఆర్ గారు మాట్లాడాలి, సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. మనం ఇప్పుడు ఎట్లా అడగాలి, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించింది అందరూ కూడా తెలంగాణ ఎట్లా పైకి తీసుకురావాలని దాని మీద ఆలోచన చేయాలి. అంతేగాని అందాల పోటీలు పెడితే లాస్ వచ్చింది, గ్లోబల్ సమిట్ పెడితే 300 కోట్లు ఇవి కాదు కదా. ఇవన్నీ మనం గ్లోబల్ సమిట్ ఇవన్నీ పెట్టడం వల్ల ఇలా గ్లోబల్ సిటీగా అవతారమవుతుంది హైదరాబాద్, ఇలా ఒక మెగా సిటీగా అవతారమవుతుంది. ఇవన్నీ అవకాశాలు కలిసి వస్తున్నాయి కదా. అవి చూసి ప్రధాన ప్రతిపక్షం కానీ హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి సహకరించాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది శ్రీనివాస్ గారికి. విమర్శనాత్మకంగా కాకుండా సద్విమర్శలు చేస్తే స్వీకరించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు మీరు సలహాలు సూచనలు ఇవ్వమని. అది చాలా స్పష్టంగా నేను కూడా చెప్తున్నా శ్రీనివాస్ గారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఉదయం నుంచి అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా వీక్షించారా? ఇవాళ చూడలేదు సార్, కొంత చూడలేదు నేను. అంటే నాకు రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఆయన ఎంటర్ అవుతూనే కేసీఆర్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, ఆ వినయపూర్వకంగా నమస్కారం చెప్పడం కావచ్చు, వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకోవడం అయితే నిజంగా ఒక అంటే కొత్త మంచి ఒక వాతావరణం లాగా మంచి వాతావరణానికి నాంది పలికినట్టయితే కనిపించింది. అఫ్కోర్స్ కృష్ణా గోదావరి నీటి జలాల తరలింపు అంశాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది, మరొక ఉద్యమం చేయడానికి మరి ఉద్యమిస్తోంది, ఆ విధంగా ఉపక్రమిస్తోంది. సో దీన్ని మనం తెలంగాణ ప్రజలంతా ఆస్వాదిస్తాం. అదే క్రమంలో మరి ఖచ్చితంగా వాటిపైన కూడా చర్చ జరగాలని కేసీఆర్ కోరుకుంటారు. మరి ప్రతిపక్షానికి సరైన సమయం ఇచ్చి మరి నీటి జలాల తరలింపు ఏపీకి తరలిపోతున్నాయి. దాంట్లో చంద్రబాబుకు మరి ఈయన పాత గురువు కనుక ఈయన శిష్యుడు, ఆయనకు ఫేవర్ చేస్తుండనే దాంట్లో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మరి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా బాధ్యత ఉంది. ఆ విధమైన ఆరోగ్యకరమైన చర్చ జరగాలంటారా? శ్రీనివాస్ గారు, ఇప్పుడు గతంలో మనకు నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు వాళ్ళు. అవును, పోలవరం బనకచెర్లకు ఎప్పుడైతే ఎదురైందో ఆంధ్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పోలవరం బనకచెర్ల పేరు మార్చి పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ అని పెట్టింది. సో ప్రాజెక్టు పేర్లు ఏది పెట్టినా కూడా మనకు నష్టం జరిగేది తెలంగాణకి, అల్టిమేట్ గా నష్టం జరిగేది తెలంగాణకి. మన నీళ్లు మిగులు జలాలు అంటారు, లేకపోతే వరద జలాలు అంటారు. అసలు మిగులు జలాలకు వరద జలాలకు ఇప్పటికి కూడా సరైన డెఫినేషన్ లేదు. వాస్తవంగా ఏంటంటే వాళ్ళు కనుక ఆ ప్రాజెక్టులు కడితే రేపు మనం సచ్చినట్టుగా ఇంకా చెప్పాలంటే కంపల్సరీగా మనం నీళ్లు వదిలిపెట్టాల్సి వస్తుంది. పై ఎగువ రాష్ట్రాలుగా మన బాధ్యత అవుతుంది. సో కింద రాష్ట్రాలు కంటే పై రాష్ట్రాలు వదిలిపెట్టడం ఏంది అనుకోవచ్చు చాలా మంది. కానీ చట్ట ప్రకారం వాళ్ళు ఏంటంటే కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకొని కనుక కట్టగలిగితే ఖచ్చితంగా వదిలిపెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ మనందరం ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అనుకోకుండా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ హరీష్ రావు గారు కావచ్చు, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి చేసిండు కదా, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఫైట్ చేయాలి. మన హక్కుల కోసం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం మనకుంది. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ వదిలిపెట్టుకున్నట్టు ఉండదు. ఇవాళ బనకచెర్లని మన నల్లమల సాగర్ ప్రాజెక్ట్ తోటి చేస్తున్నారు, పెద్దగా ఏం తేడా లేదు దానికి. సో ఇవన్నీ ఏంటంటే మనం అడ్డుకొని దీన్ని చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా వాళ్ళకు ఉన్నది. వాళ్ళు సహకరించాలి. ఇక్కడ విమర్శన కాదు ఇక్కడ కావాల్సింది శ్రీనివాస్ గారు, ముఖ్యంగా సలహాలు సూచనలు కావాలి. ఏ విధంగా చేస్తే బాగుంటుందని కావాలి.
ఇప్పుడు మనం అక్కడ కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్ పెట్టాము. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర కూడా వాదనలు వినిపించడానికి కూడా మన అడ్వకేట్ కూడా పెట్టడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఢిల్లీలో మన తెలంగాణ ప్రభుత్వం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. దీనికి ఏంటంటే సహకరించాలి, కేసీఆర్ గారు సహకరించాలి, హరీష్ రావు గారు కానీ అందరూ కూడా సహకరించాలి. నదీ జలాలను ఎందుకంటే ఎక్కడ దొరుకుతారా విమర్శించాలని ఆలోచన మానుకోవాలి. శ్రీనివాస్ గారి సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఓకే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఉంది. అదే క్రమంలో మరి ఓవరాల్గా 35,000 కోట్ల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ హయాంలో 28,000 కోట్లు మేము ఖర్చు చేశాము. కేవలం 7,000 కోట్లు మాత్రమే ఇక ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తయిపోయేది. మహబూబ్ నగర్తో పాటు రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ జిల్లాలకు మరి సాగునీరు వచ్చే ప్రాజెక్టును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటే గతంలో ఆ ప్రాజెక్టు ప్రారంభించారు కనుక కేసీఆర్కు పేరు వస్తుంది కనుకనే ఆ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఇది పూర్తి చేయట్లేదనే ఆరోపణ కూడా చేస్తానంటున్నారు. దీనికి ఏం చెప్తారు? అట్లాంటిది ఏం లేదండి. 7,000 కోట్లు పెడితే సరిపోద్దని ఎక్కడా లేదు. అట్లా ఆలోచన ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు మహబూబ్ నగర్ అంటే ఎవరిది? రేవంత్ రెడ్డి గారు అంటే ఉమ్మడి జిల్లా వాళ్ళదే కదా. యాక్చువల్గా వాళ్ళ జిల్లాకు వాళ్ళు నీళ్ళు రావద్దని ఆయన ఎప్పుడు కోరుకోడు కదా. నిధులు కూడా మొన్న కొడంగల్ కావచ్చు, మొన్న చూసాం సర్పంచుల ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు అక్కడ కొడంగల్ వెళ్ళి వాళ్ళకి గతంలో కూడా చాలా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చాలా ప్రాజెక్టులు వచ్చేటట్టు కూడా రేవంత్ రెడ్డి గారు చాలా నిధులు కేటాయించడం జరిగింది. కొడంగల్ కూడా కోయిల సాగర్ వాళ్ళ దగ్గర సంబంధించిన ప్రాజెక్టులు అవన్నీ ఇవ్వడం జరిగింది కదా. అట్లా అడ్డుకుంటారంటే నేను అదే చెప్తున్నాను కదా శ్రీనివాస్ గారు, విమర్శనాత్మకంగా కాదు ఇక్కడ. నేను ప్రతిపక్ష పాత్ర పోషించాలంటున్నావు, దాన్ని సద్విమర్శ చేయాలని చెప్తున్నా. అంతేగాని మనం విమర్శించాలని కాకుండా చేయాలి ఇక్కడ ఖచ్చితంగా, అది మన బాధ్యత. ఓకే, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతున్న క్రమంలో ఆయన ఒక సూచన చేశారు. శాసనసభ్యులు ఖచ్చితంగా అంటే వాళ్ళ భాష ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాలి, మర్యాదగా మాట్లాడాలి, సభా సమయాన్ని ఊరికే అరుపులతో చప్పట్లతో అడ్డుకోవడం లాంటిది జరగకుండా అని చెప్పి ఆయన ఒక సూచన చేశారు. అదే క్రమంలో మరి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా దుద్దిల శ్రీధర్ బాబు కూడా ఆయన కూడా ఖచ్చితంగా శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన భాషను కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పడం కావచ్చు. సో మరి ఎల్లుండి 2వ తేదీ నుంచి కూడా అంటే వీళ్ళందరూ కూడా ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న వాళ్ళు చట్టసభల్లోకి పంపిస్తున్న క్రమంలో ఆ చట్టసభల గౌరవాన్ని కాపాడాలి, ప్రజా సమస్యల కోసమే వాళ్ళు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలి, ప్రస్తావించాలి, ఆ సమస్యలు పరిష్కారం కావాలి. ఆ వేదిక కోసమే ఇప్పుడు మనం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. సో మొత్తానికి అలాంటి వాతావరణం అనేది ఎల్లుండి నుంచి కనిపించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా కనిపిస్తుంది శ్రీనివాస్ గారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ వాళ్ళు శాసనసభ ఛానల్ నడపమంటారు. ఇది చూడండి, మీరు గమ్మత్ చూడండి. శాసనసభ 40 రోజులు కావాలి, 50 రోజులు కావాలంట. అసెంబ్లీకి కేసీఆర్ రారు, మాట్లాడరు. మరి ఎవరి కోసం ఇదంతా అసెంబ్లీ? మరి అసెంబ్లీ ఖర్చు తప్ప ఏమున్నదో చెప్పండి మీరు. మనం గతంలో కూడా చూస్తున్నాం. మన ఎంతసేపటి హరీష్ రావు గారు ఏమంటున్నారు? 40 రోజులు జరపండి అసెంబ్లీ సమావేశాలు. జరుపు 40 రోజులు మీరు రాండి నడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా అన్నారు పొడిగిస్తే అసెంబ్లీలోకి వచ్చి దేశాల పాత్ర పోషించవచ్చు కదా. ఊరికనే వచ్చేసి సార్ ఆయన పెద్ద ఆయన, మేము ఆయన్ని ఏమనట్లేదు, ఆయన ప్రజల సమస్యల మీద మాట్లాడమంటున్నాము. ఇప్పుడు ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటారు కదా, మాట్లాడండి. మరి నీళ్లు నిధులు నియామకాలు ఏం జరిగినాయో మాట్లాడమనండి. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీ 10 ఏళ్ల కాలంలో ఎన్ని ప్రాజెక్టులు అయినాయి, ఎక్కడ నిధులు కేటాయించారు, ఏ పనులు చేశారు, మీరు డీటెయిల్ చెప్పండి. మేము 2 సంవత్సరాలు ఏం చేసాం మేము చెప్తాం, అన్ని విభాగాల వరకు డిస్కస్ చేద్దామని చాలా స్పష్టంగా అంటున్నారు. మరి కేసీఆర్ గారు రావడానికి ఇష్టపడట్లేదు, మరి ఉండటానికి ఇష్టపడట్లేదు. మరి దానికి ఎవరు పరిష్కారం కనుక్కోవాలి? దీని మీద ఊరికనే బయట ఉండి ఆఫ్ రికార్డులో విమర్శలు కాదు శ్రీనివాస్. ఆఫ్ రికార్డులు విమర్శించడం వల్ల ఏం రాదు. అక్కడ కూర్చొని మనము తెలంగాణ భవన్లో విమర్శించడం వల్ల తెలంగాణ భవన్లో మరి విమర్శించడం వల్ల విమర్శలు మిగిలిపోతున్నాయి. మీరు అన్నట్టుగా ఎవరైనా ప్రజలు కూడా హర్షించారు. అట్లాంటి ఎవరు విమర్శించొద్దు, అందరూ హుందాతనంగా బిహేవ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. గౌరవం ఇవ్వాలి, పెద్ద ఆయనకు అట్లేం లేదు, రెస్పెక్ట్ ఇస్తాం, మా అందరికి రెస్పెక్ట్ ఉంది. ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించమని అంటున్నాం మేము కూడా. అదంటే అట్లా ఉండాలి. వచ్చే సలహాలు సూచనలు ఇవ్వాలి, ఒక పెద్దన్న పాత్రలాగా పోషించాలి. రేవంత్ రెడ్డి గారు అందుకనే రాగానే మరి వెళ్ళి సాధారణంగా స్వాగతం పలికారు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంటే ఆయన హుందాతనం ఆయన ప్రదర్శించారు. ఒకరికొకరు లేచి మర్యాద చేసుకున్నారు. తర్వాత రాజకీయాలు ఏదైనా ప్రజల సమస్యల మీద మాట్లాడుకోవాలి. వెళ్ళిపోయారు కేసీఆర్ గారు. ఎవరితోటి మాట్లాడాలి? మరి ఎన్ని రోజులు పెట్టాలి సమావేశాలు మీరు చెప్పండి. 40 రోజులు పెడితే 30 రోజులు పెడితే ఏం చేస్తాం పెట్టుకుని సమావేశాలు? అది కాదు కదా. ఇక్కడ ఖచ్చితంగా రావాలి, మాట్లాడి ప్రతి అంశం మీద మాట్లాడటానికి ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ చాలా సిద్ధంగా ఉన్నారు. ప్రతి పాయింట్ మీద మాట్లాడటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మాకు దీని మీద కూడా 1వ తారీఖు నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది హైదరాబాద్ లో. సో నేను కూడా వెళ్తున్నా. ఇట్లాంటివన్నీ ఉంటాయి. మేము ఊరికనే ఇక్కడ కూర్చొని మాట్లాడతాం కాదుగా. మాకు కూడా సమాచారం తెలవాలి, మాకు కూడా బాధ్యత ఉంది, తెలుసుకోవాల్సిన బాధ్యత. మేము అంటున్నాం అంటే ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యత కూడా నెరవేర్చుకొని వాళ్ళు ప్రజల పక్షాన మాట్లాడితే మంచిది.
శాలరీలు తీసుకొని మనం ఏదో పని చేయనట్టు కాకుండా వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు మీరు బాగానే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఆయన రావాలని ఆహ్వానిస్తున్నారు. దాంట్లో ఇది ఓకే. కానీ మొన్న కొండారెడ్డి పెళ్లికి మీరు అన్నట్టు ఇందాక సర్పంచ్లకు సంబంధించిన సన్మాన సభకు వెళ్ళిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ ముగ్గురిని కూడా ఆ మాట్లాడిన మాట, భాష ఏదైతే ఉందో దానిపైన సోషల్ మీడియాలో కొంత సీఎం మాట్లాడిన భాష మీద కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. సో మరి దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? అదే క్రమంలో రేపొద్దున కేసీఆర్ను కూడా అదే పదజాలంతో మరి మాట్లాడారనే గ్యారంటీ ఏముందంటే ఏం చెప్తారు? సార్, ఇప్పుడు మనం అన్ని గమనించాలి. ఎవరినెవరు విమర్శించాలనే ఉద్దేశం లేదు, ఎవరు విమర్శనాత్మకంగా ఎక్కడా లేదు. ఇక్కడ కూడా మనం విమర్శించే ఉద్దేశాలు ఎక్కడ లేవు. మా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ నుంచి కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వాళ్ళు సిద్ధంగా ఉండాలి. అంతేగాని మనం విమర్శించాలని కాదు కదండి. ఇవాళ 3 నిమిషాల నుండి వెళ్ళిపోయి మనమే చూసాము. అంటే ఒక ముఖ్యమంత్రిగా కొంత అన్పార్లమెంట్గా మాట్లాడినట్టు అది బాగా వైరల్ అయింది కదా సార్. ఇది కొంత సీఎం స్థాయిని కూడా అది తగ్గించిందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది కదా, దాని గురించి ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, నేను మాట్లాడిన దాని గురించి నేను అనట్లేలే, కానీ వాస్తవంగా తెలంగాణలో కేసీఆర్ గారు ఈ భాష నేర్పిందే కేసీఆర్ గారు. మనకు తెలియని విషయం కాదు ఇది. వాస్తవంగా చెప్పాలంటే శ్రీనివాస్ గారు, మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ మా లాంగ్వేజ్ ఇట్లాంటిది పోయి మా తెలంగాణ ఇట్లా మాట్లాడదాం అని చెప్పేసి ఆయన వాళ్ళ కాలంలో విమర్శించడం నేర్పింది కేసీఆర్ గారే. కేసీఆర్ గారికి మాత్రం ఇట్లాంటి తిట్ల మీద పేటెంట్ రైట్ ఉంది, ఎలాంటి సందేహం లేదు అక్కడ. అది అందరికీ తెలుసు. అందుకని కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత కాకుండా తెలంగాణ బూత్ పిత అని కూడా అంటా ఉంటారు అందరు కూడా. అంటే ఆయన వాస్తవంగా ఆయన ఇప్పుడు వచ్చినోడు వచ్చి ఊగనే ఏమన్నాడండి, తోలు తీస్తాను మంచిగా మాట్లాడి మేమందరం టీవీలో లైవ్ లో చూసి నేను కూడా చాలాసేపు అంత మంచిగా జనాల తర్వాత మాట్లాడుతుంటే నేను మొత్తం లైవ్ అంతా విన్నాను ఆ రోజు. అంటే మనము అంత పెద్ద ఆయన అనేవారికి ఇప్పుడు ఆయన అట్లా అనడం కూడా పద్ధతి కాదు. ఎందుకంటే ఎందుకు అనాల్సిన అవసరం ఉంది? మీరు అనొచ్చు ప్రతిపక్షంగా, మీరు ఏదైనా విమర్శలు ఎట్లుండాలంటే అవి వ్యక్తిగతంగా లేకపోతే అన్పార్లమెంటరీ వర్డ్స్ అంటాం కదా, మనం అట్లా పోవద్దు. అవి ఎవరికి కూడా ఇబ్బంది కలిగించవద్దు మాట్లాడే మాటలు. అందువల్ల ఏంటంటే అప్పుడు ఆటోమేటిక్ ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది కదా కేసీఆర్ గారే. నేను ఏమంటున్నానంటే అట్లా మాట్లాడకుండా ఉంటే బాగుంటది. ఎవరు మాట్లాడకుండా మొదలు పెడతా ఉంటారు కేసీఆర్ గారు ఊకోరు. అందుకని అట్లాంటి మనం ఆ సాంప్రదాయానికి పోవద్దు. రేవంత్ రెడ్డి గారికి ఏం మాట్లాడాలని ఆయనకి ఏం ఇంట్రెస్ట్ ఉండదు కదా. యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం మొదలుపెట్టిందే కేసీఆర్ గారు. మొదలుపెట్టింది ఒకసారి మొదలైతే అది ఆది ఉంటదండి. ఒకసారి మొదలైందంటే అదే కంటిన్యూషన్ వెళ్ళిపోతున్నాడు లాంగ్ ప్రాసెస్ లో అట్లా. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఓట్లాడుకొని అంటే ఇష్యూ డైవర్ట్ అయిపోయి తర్వాత జరగాల్సిన చర్చ సరైన రీతిలో జరగకుండా అది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడకుండా మాదే పై చేయి అనుకొని వాదించుకునే అసెంబ్లీ సమావేశాలు నడపడం కన్నా దీంట్లో అదే ఒక సామరస్య పూర్వకమైన వాతావరణంలో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుంటూ సమస్యల విషయంలో కేసీఆర్కు తెలిసిన సమస్యలు ఆయన చెప్పొచ్చు. ఆయన సభ సంబంధించిన లీడర్గా, హౌస్ ఆఫ్ ది లీడర్గా రేవంత్ రెడ్డి గారు, మరి శాసనసభ స్పీకర్ ముందు మరి ఆయన ఉన్నాడు కనుక, జడ్జి కనుక, సో వీళ్ళందరూ కూడా అక్కడికక్కడే ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం చేయొచ్చు. కానీ ఆ విధంగా కాకుండా కేవలం మాదే పై చేయి కావాలని చెప్పి 3 పార్టీలు కూడా వాళ్ళకి ఇచ్చిన అవకాశాలలో మరి వాస్తవాన్ని పక్కన పెట్టి కేవలం తమ మాటనే హైలైట్ చేసుకోవాలి, తమ మాటే నెగ్గాలనే ఈ ధోరణి అరికట్టాల్సిన బాధ్యత ఎవరిపై ఉందంటారు? ఇది ఖచ్చితంగా ఈ వాతావరణం వస్తుందంటారా? ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇప్పుడు స్పీకర్ గారు చాలా ఇంటెలిజెంట్. ఆయన అందరు కూడా టైం మంచి కేటాయిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షానికి కూడా టైం చాలా ఉంటుంది. మాట్లాడాలి కదండి. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఒక అంశం మీద డిబేట్ ఎట్లా ఉంటుందో అసెంబ్లీలో కూడా డిబేట్ నడుస్తూ ఉంటే దాని మీద మాట్లాడుతూ ఉంటారు. వాద ప్రతివాదాలు ఉంటాయి. సబ్జెక్టివ్ ఓరియంటెడ్ గా, పాయింట్ ఓరియంటెడ్ గా, ఇష్యూ బేస్డ్ గా మాట్లాడుతూ ఉండాలి. అలాంటిది ఏం లేకుండా మాట్లాడటం వల్ల ఏం లాభం అండి? అసలు కేసీఆర్ గారే రావట్లేదు, ఎవరు మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. మీరు అర్థం చేసుకోండి శ్రీనివాస్ గారు, ఎవరితో మాట్లాడాలి? ప్రధాన ప్రతిపక్షం అంటే కేసీఆర్ గారు రావాలి. కేటీఆర్ గారు అంటే శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు మొదటి నుంచి ఒకటే ఆరోపణ చేస్తున్నారు. ఒక నిమిషం సార్, శ్రీనివాస్ గారు, కేటీఆర్ గారు అయితే ప్రధాన ప్రతిపక్ష నేత కాదు కదా, ఆయనకైతే డిజిగ్నేటెడ్ లేదు కదా. నిజంగా చెప్పాలంటే ఆయన మాటకి ఎంతవరకు వాల్యూ ఇస్తాం మనం? ఒక ఎమ్మెల్యే గారు చెప్పినట్టే లెక్క. ఒక ఎమ్మెల్యే చెప్పొచ్చు, నో ప్రాబ్లం, కానీ దానికి లిమిటేషన్ ఉంది కదా. అదే ప్రధాన ప్రతిపక్షం వాయిస్కి ఎంత తేడా ఉంటుందండి? ఒక మంత్రి మాట్లాడితే, ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఎట్లా తేడా ఉంటుందో ప్రధాన ప్రతిపక్ష నేత మాట్లాడితే ఆ వాయిస్ ఉంటుంది దానికి. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే కేటీఆర్ గారు ఏ హోదాతో మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాదు. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు, మొదటి నుంచి కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కంటే వయసులో చిన్నవాడు, ముఖ్యమంత్రిగా ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వట్లేదు, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన
మరి నేతగా కూడా చూడట్లేదు. సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కనుక కేటీఆర్ లాంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన పని లేదు, హరీష్ రావు కేటీఆర్ మేమంతా ఉన్నాం, మాకు సమాధానం చెప్తే చాలనే వాదన కూడా చేస్తున్నారు కదా, దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు శ్రీనివాస్ అది కరెక్టా అండి? అది ఎట్లా ఉంటుందా? అట్లా లీగల్ గా ఉంటుందా అండి? అట్లా మన ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరండి? కేసీఆర్ గారి వదిలిపెట్టి కేటీఆర్ కో లేకపోతే హరీష్ రావుకి ఇస్తారా? ప్రధాన ప్రతిపక్ష నేత అంటే ఒక సిస్టమ్ ఉంటుంది కదండి, మన ఇష్టం కాదు కదా. ప్రధాన ప్రతిపక్షం ఎవరు ఈ రాష్ట్రంలో? బీజేపీ శాసనసభ పక్ష నేత ఆయన, బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత కేసీఆర్ గారు, అంతే, ఆయనే ఉంటారు ఆటోమేటిక్ గా. బీజేపీకి ఒకరు ఉంటారు, అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఉండదు కదండి. ఎట్లా సిపిఐ కోణం సాంబశివరావు గారు ఉన్నారు, ఎంఐఎంకి ఒక నేత ఉంటారు, అట్లే కానీ ఎవరు పడితే వాళ్ళకి ఉండదు కదండి. కేసీఆర్ గారు రావాలని ఖచ్చితంగా మాట్లాడాలి, ఆయన అంటే మాకు అందరికి గౌరవం ఉంది, అట్లేం లేదండి శ్రీనివాస్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి శ్రీనివాస్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు ఒక మంచి వాతావరణంలో జరగాలని మీరు కోరుకుంటున్నాను, నేను కూడా కోరుకుంటున్నాను. రేపు పొద్దున బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు కోరుకొని మరి ఏదైతే శాసనసభ సమావేశాలు ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా ఉండాలని, ఉభయ సభల్లో కూడా ఈ వాతావరణం కనిపించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మరి మీ విలువైన సమయాన్ని కేటాయించి మా డిబేట్లో పాల్గొన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాళ సూపర్ ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.